ఈలోగా ఉన్నవే తొలగించి మా ఉసురు పోసుకుంటున్నారు. నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చే వారిని చూస్తుంటే మీ మనసు కరగడం లేదా? హెలికాప్టర్లలో తిరుగుతున్న ప్రభుత్వం పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా? లక్షల కోట్లు అప్పులు చేస్తూ మాకు పెన్షన్లు మాత్రం ఇవ్వలేరా? మాపై ఎందుకింత కక్ష? మానవత్వం చూపించాల్సింది పోయి ఇలా వేధించడం ఏమిటి? వీల్ చైర్లలో కాళ్లపై దేక్కుంటూ ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం? రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లలో కోత విధించి మా పొట్ట కొట్టొద్దు అంటూ ఆవేదన చెందారు. సార్ నాకు 200 వచ్చినప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా నోటీస్ ఇచ్చి తీసేస్తున్నారు సార్. చాలా మందికి డిసెబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ నోటీసులు అనేది ఇచ్చినారు. ఏమవుతా ఉంది అంటే, ఎటువంటి సందర్భం ఏర్పడింది అంటే, దీనికి ముందు వాళ్ళకి డిసెబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ రీఅసెస్మెంట్ చేయకూడదని దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు అనేది అందజేసి రీఅసెస్మెంట్ తేదీ మరియు ఎక్కడ పోవాలి అనేది ఆ నోటీస్ లో ఇచ్చి, అయినప్పటికీ వాళ్ళకి 40% తక్కువ ఉందని వాళ్ళే రుజువు చేస్తూ ఈ రోజు వాళ్ళందరికీ పెన్షన్ అనేది పీకేస్తా ఉన్నారు. మరి ఎందుకనే తెలియలేదు. అది ఎందుకు తీసేస్తారో మీరేమో చేస్తారో మరి మీ ఇష్టం అయ్యా. న్యాయం చేయాలని కోరుకున్నాం. మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓటు గెలిపించేందుకు మాకు ఈ రకంగా చేస్తున్నారు మిమ్మల్ని. మాది కోడూరు మండలబండి, కోడూరు గ్రామం 8వ వార్డు, గోపుత నాగబండి అండి నా పేరు. నాకు 2006 కాడి నుంచి అప్పుడు నేను 200 కాడి నుంచి కన్ను లేదు, కన్ను శాంతం లేదు. అయినా కానీ నాకు డబ్బులు ఇవ్వడం మానేశారు, లేదని చెప్పారు. ఎందువలనో తెలియట్లేదు. డబ్బులు ఇచ్చేవాళ్ళకి కూడా ఇస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చి తీసిన వాళ్ళకి వస్తున్నాయి కానీ నాకు రావట్లేదండి. మరి ఎందువల్ల తెలియట్లేదు. మీరు దయించి నా యందు నేను ఏ పని చేసుకోలేదండి, పొలం పని కూడా చేసుకోలేదు. నాకు ఒంట్లో కూడా మాత్రం ఈ కన్ను కూడా మస్తు అయిపోయిందండి. నాకు సరిగ్గా కనిపిస్తుంది, కన్ను కూడా పెట్టుకోకపోతేను. దయించి మీరు అందరూ నా యందు దయించి కృతజ్ఞతతో నాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక అంతకని మిమ్మల్ని ఏమనుకున్నట్లేదు. ఇది కన్ను కూడా లేదండి, కన్ను చూడండి కాబట్టి కన్ను కూడా లేదయ్యా. కన్ను ఉందని మరి ఎందుకు తీసేస్తారో తెలియట్లా. కన్ను లేదు కదా నాకు. కన్ను లేకపోతే కూడా ఇలా తీసేస్తే ఇంకేం ఎట్టబోతున్నాం ఏమి బాగా అట్లా. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపిస్తుంది నాకు.